ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా భారత్ బంద్. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు మూసివేత. పలు వ్యాపార సంస్థలను మోయిస్తున్న దళిత సంఘాలు. కాకినాడ నగరంలో దళిత సంఘాల నేతలు నిరసన ప్రదర్శన. నగరంలోకి వచ్చిన ప్రైవేటు బస్సుకు గాలి తీసేసిన నేతలు. పోలీసులు సర్ది చెప్పడంతో వెనక్కి వెళ్లిన బస్సులు. బంద్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని మాల మహానాడు నాయకుడు మరియు జై భీమరావు పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఏనుగుల కృష్ణ పేర్కొన్నారు. మరి గత వారం రోజులుగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రజలు గాని, మరి అన్ని ప్రైవేట్ రంగాలు గాని, ప్రభుత్వ రంగాలు గాని మాకు సంపూర్ణ మద్దతు తెలపడం, ఈ బంద్ విజయవంతం చేయమని ప్రజల్ని, అలాగే ప్రైవేట్ రంగాల్ని, గవర్నమెంట్ సెక్టర్లు కూడా కోరడం జరిగింది. ఇది ఎస్సీ వర్గీకరణని మరి వ్యతిరేకిస్తూ మేము నిరసన తెలియజేస్తూ ఈ బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ ఖచ్చితంగా విజయవంతం చేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని మోడీ గారి గవర్నమెంట్ చేసే దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా తిట్టుకొడతారని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏనుగుల కృష్ణ, జై భీమరావు భారత్ పార్టీ.